ఫ్రెండ్స్ 2025లో మీ యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అనేది అయిన తర్వాత మరి నెక్స్ట్ యాడ్సెన్స్ లో మీరు మీ ఛానల్ కి సంబంధించి ఐడి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేదే ఒకసారి లేటెస్ట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. ముందుగా మనం యూట్యూబ్ లో మన ఛానల్ మానిటైజేషన్ హాఫ్ మానిటైజేషన్ అవ్వచ్చు, ఏదైతే 500 సబ్స్క్రైబర్స్ కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఫుల్ మానిటైజేషన్ 1000 సబ్స్క్రైబర్స్ కి సంబంధించి అవ్వచ్చు. మానిటైజేషన్ అనేది అవ్వగానే యాడ్సెన్స్ లో మనకు యూఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. అదే విధంగా ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్, ఈ 3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా యూట్యూబ్ నుండి మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్లో ఐడి వెరిఫికేషన్ అనేది అసలు మనకు ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఐడి వెరిఫికేషన్ అదే అసలు మనకు ఎప్పుడు చేసుకోవాలంటే మన ఛానల్లో ఎప్పుడైతే $10 అనేది కంప్లీట్ అవుతుందో, $10 అనేది మన యూట్యూబ్లో యాడ్సెన్స్లో కాదు, యూట్యూబ్లో ఎప్పుడైతే మీరు $10 అనేది రీచ్ అవుతారో ఆ రోజే మీకు ఐడి వెరిఫికేషన్ చేసుకోమని ఈ విధంగా యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది లాగిన్ చేసినా సరే, ఇక్కడ చూడొచ్చు నేను సిస్టంలో యాడ్సెన్స్ అకౌంట్ అనేది లాగిన్ చేసినా సరే దానికి సంబంధించి ఈ విధంగా రెడ్ కలర్లో వెరిఫై అని అయితే రావడం అయితే జరిగింది. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మీరు ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి దీనికి రిలేటెడ్గా నాకు కొంతమంది రీసెంట్గా ఐడి వెరిఫికేషన్కి సంబంధించి మానిటైజేషన్కి సంబంధించి అన్న మీరు చేసిస్తారా, మీరు చేసిస్తే మేము కొన్ని డబ్బులు ఇస్తామని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, నేను ఈ ఇయర్ కాదు లాస్ట్ 3 years నుండి ప్రతి దానికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది ఆ వీడియో చూసి సొంతంగా వాళ్ళ మొబైల్లో ప్రతి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. మీరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా మీరు ట్రై చేయండి. ప్రతి దానికి సంబంధించి ఈసారి కూడా నేను ఒక ప్లేలిస్ట్ అనేది హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ 2025 అనేది ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ప్రతి దానికి సంబంధించి అందులో వీడియో ఉంటుంది. ప్రతి ప్రాసెస్ అనేది మీకు అర్థమయ్యేలా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్టయితే ఈ విధంగా యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అనేది వచ్చిన తర్వాత మెయిన్లీ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు వెరిఫై నవ్ అని అయితే ఉంటుంది. మొబైల్లో చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ నుండి చేసుకోండి. నేను లాస్ట్ 3 years నుండి ఇదే ప్రాసెస్ చెప్తున్నాను, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. చాలామంది ఏదైతే ప్రాసెస్ చెప్తుంటారో మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది మొబైల్లో ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ మీరు యాడ్సెన్స్ లాగిన్ అవ్వండి, అది అవసరం లేదు. మీరు సిస్టంలో ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది చేయాలనుకుంటే యాడ్సెన్స్ అనేది లాగిన్ అయ్యి ఆ విధంగా చేయండి. మొబైల్లో చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు మెయిల్ అనేది ఓపెన్ చేసి కింద వెరిఫై నౌ మీద క్లిక్ చేయండి. వెరిఫై నౌ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ 4 డాక్యుమెంట్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఐడి వెరిఫికేషన్కి సంబంధించి 4 డాక్యుమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ అయితే చేయడం అయితే జరగదు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, ఈ 4 డాక్యుమెంట్స్లో మీరు ఏదో ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే అప్లోడ్ యువర్ ఐడి అని రావడం జరుగుతుంది. కింద సెలెక్ట్ ఐడి టైప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మొబైల్లో చేస్తున్నట్టయితే ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అనేది చూపించడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే పాన్ కార్డ్ అదేవిధంగా ఓటర్ కార్డ్ అనేది చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మీకు దానికి సంబంధించి ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ అనేది అప్లోడ్ చేయడానికి చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ ఆఫ్ ద ఐడిని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాన్ కార్డ్ అనుకోండి, 4 కార్నర్స్ అనేవి క్లియర్గా కనబడాలి. అదేవిధంగా పాన్ కార్డ్లో ఏవైతే డీటెయిల్స్ అయితే ఉంటాయో అవి బ్లర్ అవ్వద్దు, క్లియర్గా ప్రతి డీటెయిల్స్ అనేది కనబడేలా ఉండాలి. ఆ విధంగా మీరు ఫొటోస్ అనేది తీసుకొని ఇక్కడ మీరు ఫ్రంట్ అప్లోడ్ చేయండి, అదేవిధంగా బ్యాక్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వచ్చేసి మళ్ళీ మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఎవరి డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అని చూపిస్తుంది. పాన్ కార్డ్లో అదేవిధంగా ఇప్పుడు పాన్ కార్డ్ అనే కాదు, మీరు ఏదైతే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నారో అందులో డీటెయిల్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఏవైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై చేసుకోండి. ఆ తర్వాత కింద మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. మీ ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా ప్రాసెస్ అనేది సింపుల్గానే ఉంటుంది. కానీ కొంతమంది ఏదైతే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి
చేసేటప్పుడు క్లియర్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఈ 4 కార్నర్స్ అనేవి కరెక్ట్గా క్లియర్గా చూపించకపోవడం వల్ల అక్కడ కొన్నిసార్లు ఎర్రర్స్ అయితే రావచ్చు. క్లియర్గా అప్లోడ్ అయితే చేయండి. ఈజీగానే మీకు ఐడి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈ విధంగా కూడా మీకు మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ డేనే మీకు మళ్ళీ ఏదైతే యాడ్సెన్స్కి సంబంధించి మీకు ఒక పిన్ అనేది, గూగుల్ పిన్ అనేది మీకు ఇంటికే మీరు ఏదైతే అడ్రస్ అయితే ఇచ్చారో దానికి పంపించడం అయితే జరుగుతుంది. ఆ పిన్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు యాడ్సెన్స్లో అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా దీనికి రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.